అయినప్పటికీ ఇక్కడ కూడా వచ్చి ఆయన కలవడానికి వచ్చి మీరు అమరావతి రైతులు ఏంటి ఎందుకు మీరు మళ్ళీ సెక్రటరీ? ఒకటండి, గతంలో అమరావతి రాజధాని ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ఫౌండేషన్ స్టోన్ వేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అమరావతిని నిర్మించారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మడమ తిప్పిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ రైతులు నష్టపోయారు, రైతులతో మాట్లాడాలని ఫస్ట్ ఎర్రబాలెం గ్రామం రావడం జరిగింది. ఎర్రబాలెం గ్రామంలో రైతులతో మాటామంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏంటమ్మా మీ కష్టాలని అడిగినప్పుడు మేము మా గోడుని వెల్లవేర్చుకోవడం జరిగింది. దానిలో భాగంగా అలా 4-5 సార్లు కూడా ఆ గ్రామ పరిధిలో మంగళగిరి మండలం బేతపూడి, నవలూరు, నిడమర గ్రామాల్లో, ఎర్రబాలెం గ్రామంలో 4-5 టర్మ్స్ తిరిగి ఉన్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది. తద్వారా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, రైతుల్ని మాటిచ్చి మడమ తిప్పటం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి ఈరోజు క్యాపిటల్ అనేది కావాలి. దీనికి రైతులు భూమిని ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంత అన్యాయం చేశాడు, దీనికి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను, ఏదైతే కౌలు రావట్లేదని మేము గోడు చెప్పుకున్నా కూడా వెంటనే ఆయన మాట్లాడటం, పరిష్కరించేవాళ్ళు కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా కౌలు వేయటం జరిగింది. అలా ఏ రకంగా చూసుకున్నా కూడా ఈరోజు మందడం గ్రామాల్లో రైతు ప్రాంతాలకు రమ్మన్నా కూడా ముళ్ళకంచెలేసి అడ్డగించినా కూడా మేము అమరావతి రైతులం అంతా కూడా స్వచ్ఛందంగా ఆయనకు సపోర్ట్ చేసి అమరావతి రైతులకి ఆయన సపోర్ట్ చేసి ఈరోజు ఇంత వేవ్లో పార్టీని సృష్టించి ఇంత పెద్ద ఎత్తున అధిగమించి ఎక్కువ మెజారిటీ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఈరోజు బలంగా ఉంది అని అంటే రైతులు కష్టమే. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా రైతులు మాటలు ఎట్లా ఉంటే పారిశుద్ధ్య కార్యక్రమం ఇక్కడ మీరందరూ పనిచేస్తున్నవాడు, మీరు కూడా ఎందుకు ఎవరి కోసం వేచి ఉన్నారు? ఇక్కడ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తున్నాను. అవును, అంటే మీరు ఇక్కడ పనిచేస్తున్నారు కదా రెగ్యులర్గా ఇక మీద పవన్ కళ్యాణ్ ఇక్కడే కనపడతాడు కదా. మాకు ఉత్సాహంగా ఉందండి ఆయన చూడాలని, ఆనందంగా ఉంది, మాటల్లో చెప్పలేము. చూడాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం, వెళ్ళకి కూడా వెళ్ళట్లేదు. మాకు 5 అయిపోతున్నా కానీ టైం అయిపోయినా కానీ వారి కోసం ఎదురు చూస్తున్నాం. మేము కూడా ఆయన గారి కోసం ఎదురు చూస్తున్నాం. అన్న వస్తాడని ఇప్పుడు దాకా ఎదురు చూస్తామండి. మాకు అన్నయ్య వచ్చాడు కానీ అటు వెళ్ళిపోయాడు, చూడలేకపోయాము, అందుకే ఎదురు చూస్తున్నాం. టైం అయిపోయినా కానీ ఉన్నాం, అన్నయ్యని చూడాలనే ఉన్నాం. ఎంతో ఆనందంగా ఉంది అన్నయ్య వచ్చాడని. మనం చూసాం అది బేసిక్గా ఇక్కడ మహిళలు కావచ్చు లేకపోతే ఎంప్లాయీస్ చాలా యాంగ్జైటీలో ఉన్న పరిస్థితి. వాళ్ళు పరిశుద్ధ కార్యక్రమాలు యాక్చువల్గా కార్మికులు వాళ్ళు 5 గంటలకి వాళ్ళు వెళ్ళిపోవాలి, 4:40 అయింది వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. అయినప్పుడు కూడా తమ అన్న అక్కడికి రాబోతున్నాడు, 2వ బ్లాక్కి రాబోతున్నాడు, మరి కాసేపట్లో ఎంత లేట్ అయినా సరే ఇక్కడ ఉండి ఆయన చూసే మేము ఇక్కడ నుంచి వెళ్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. రోహిత్ చాలా అంటే మొత్తం ఆల్ టైప్ ఆఫ్ ఇక్కడ ఎంప్లాయీస్ కావచ్చు లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇతర పార్టీ నేతలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. చూడొచ్చు, వయసుతో సంబంధం లేదు ఇక్కడ, వయసుతో సంబంధం లేకుండా అందరూ చాలాసేపటి నుంచి ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? పవన్ కళ్యాణ్ కోసం. మీరు ఇక్కడే ఎంప్లాయీస్? అవునండి. ఏ డిపార్ట్మెంట్ చేస్తారు? టూరిజం డిపార్ట్మెంట్. టూరిజంలో చేస్తారు. ఎందుకు మరి మీ కార్యక్రమాలన్నీ వదిలిపెట్టుకుని చాలాసేపటి నుంచి? ఎక్సైట్మెంట్ చూడాలి కదా, ఫస్ట్ టైం వచ్చారు కదా. ఇక మీద ఇక్కడే ఉండబోతున్నారు.